సార్ కొద్దిగా సార్ పక్కన బట్టలు కొనుక్కొని బాగా చదువుకోవాలి. ఓకే, ఇక్కడ మీదంతా అంటే ఏరియా మీకు అసోసియేషన్ ఉంటుంది. తల్లికి వందనం. ఎంతమంది మీరు? ఎంతమందికి వచ్చింది? ఎంత వచ్చింది గట్టిగా? 26. అమ్మమ్మ దూరం గడమ్మ దూరం గట్టు. చదువుకున్నట్టు వ్యక్తిగా చెప్తూ ఉన్నా, 5 సంవత్సరాలు ఆయనకి అధికారం ఇస్తే ఏమవుతుందో ఒకసారి ఆయన కూడా చూద్దాంలే అనుకున్నారు. మీరు ఏముందో చంద్రబాబు నాయుడు గారిని చూసాం కదా, ఒకసారి ఫోన్లే జగన్ కూడా ఇద్దామని ఇచ్చారు. ఏమైంది? 5 సంవత్సరాలు అధికారం ఇస్తే 50 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు రాష్ట్రాన్ని. ఈవేళ ఆర్థిక పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తం చేసేసాడు. ఖాళీ చిల్లుకుండ ఇచ్చాడు ఈవేళ ఈ రాష్ట్రానికి. ఖాళీ చిల్లుకుండ. ఇప్పుడు మీరు మహిళలు ఒక ఖాళీ కొండేస్తే ఏదో కష్టపడి దాన్ని మళ్ళీ నింపుతారు శ్రమతోటి. అదే ఖాళీ చిల్లు కొండేస్తే నింపగలుగుతారా మీరు? పోసింది పోసినట్టుగా మళ్ళీ పోతూ ఉంటుంది. అదేవిధంగా ఈవేళ కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని మెప్పించో ఒప్పించో ఒక 10,000 కోట్లు మీకు ఇద్దామని తెస్తే అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులు కట్టడానికో ఆయన తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికో సరిపోతుంది తప్ప మళ్ళీ మీకు ఇచ్చేటువంటి పరిస్థితి రావట్లా. అంటే ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా ఈరోజు ఈ సంక్షేమం అందుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడం, వీరిద్దరికీ కూడా నరేంద్ర మోడీ గారు తోడుగా ఉండడం వల్లే ఈరోజు మనం ఈ సొసైటీలో గౌరవంగా మనం బతకగలుగుతున్నాం ప్యాంటు చొక్కా వేసుకుని. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఈ గౌడ సెట్టిబలిజ భవనంకు సంబంధించి ఆ రోజు ఎన్నికల ముందు కూడా ఇదే సభా వేదిక నుంచి కూడా ఆ రోజు వాగ్దానం ఇవ్వడం జరిగింది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ రోజు శాసనసభ్యుడిగా కూడా ఇదే వేదిక మీద ఆ రోజు ఇచ్చినటువంటి హామీని ఈవేళ మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి విధంగా ఈరోజు ఆ 3 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఈరోజు మరి మన ప్రీతమ నాయకులు పీతాని సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఇతర ముఖ్య నాయకుల చేతుల మీదుగా ఈరోజు ఆ శంకుస్థాపన పనులు చేసుకోవడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గౌడ సెట్టిబలిజ ఎవరైతే సామాజిక వర్గం ఉన్నారో మొదటి నుంచి కూడా నేను కూడా చూస్తూ ఉంటాం. జనరల్గా ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఇది సామాజిక పరమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా వాస్తవాలంగా మనం చూస్తే చాలా వరకు బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అనేటువంటి విధంగా అందులో కూడా గౌడ సెట్టిబలిజీలు ఎప్పుడు కూడా మరి ఈ పార్టీకి ఎప్పుడు కూడా అండగా ఉండేటువంటి విధంగా అందులో కూడా నేను కూడా 2014లో ఆ రోజు శాసనసభ్యుడిగా కానీ 2019లో శాసనసభ్యుడిగా కానీ మొన్న 2024లో శాసనసభ్యుడిగా గెలవడంలో కానీ మరి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది మరి ఆ రోజు ఉన్నటువంటి
బీసీలు, ఆ బీసీలు యొక్క గౌడ సెట్టిబలిజ వర్గీయులు, మరి ఎస్సీలు అనే విషయాన్ని ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటా. అందులో భాగంగానే ఆ రకంగా నన్ను గెలిపించి ఆశీర్వదించినటువంటి విషయంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆ గౌడ సెట్టిబలిజ వర్గీయులకు వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు 2014 నుంచి కూడా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి ఆయన్ని కూడా మరి ఒప్పించి ఆ రోజు మొదటి విడతలో 1 కోటి రూపాయలు ఆ రోజు మనం మరి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద చంద్రబాబు నాయుడు గారి దగ్గర గ్రాంట్ తీసుకుని ఆ రోజు మరి పీతన సత్యనారాయణ గారు అదేవిధంగా పెద్దలు అందరం కూడా ఉన్నాం. ఇదే ప్రాంతంలో మనం ఆ రోజు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించాం. ఆలోచన ఏదో మీకు ఎక్కువ చేస్తున్నామని కాదు, మీరు మాకు చేసిన దానికి మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో లోకేష్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ మాట్లాడడం. తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చూస్తే మరి బీసీ కార్పొరేషన్కి సంబంధించి 4 కోట్ల రూపాయలే మన బడ్జెట్లో ఉంటే అందులో 3 కోట్ల రూపాయలు మన పాలకులకి మరి ఆ ఫైల్ నేను కూడా తిరిగి కష్టపడి శ్రమించి 10 సార్లు తిరిగి మళ్ళీ ఆ రోజు పీయూష్ కుమార్ సెక్రటరీ ఫైనాన్స్, తర్వాత రొనాల్డ్ రోజు గారు ఆయన ఒక సెక్రటరీలందరితో మాట్లాడుకుని ఆ 3 కోట్ల రూపాయల జీవో తెచ్చుకున్న తర్వాత నాకు కొంచెం మనశ్శాంతి లభించినటువంటి పరిస్థితి. దీన్ని పూర్తి స్థాయిలో 100కి 100% పూర్తి చేసి మళ్ళీ ఈ యొక్క గౌడ సెట్టిబలిజ సంఘీ పెద్దల ద్వారానే ఈ యొక్క కళ్యాణ మండపం అత్యంత వైభవంగా మరి ఆ రోజు మళ్ళీ ఓపెనింగ్ చేసుకునేంత వరకు కూడా బాధ్యత తీసుకుని ముందుకెళ్తామని చెప్పి ఈ విషయంలో మీ అందరికి కూడా హామీని కూడా ఈ సందర్భంగా ఇస్తూ ఒక పీసే మీద రావాలి, ఎదరికి వెళ్ళాలి మీరు.